అందరికీ నమస్కారం. నమస్కారం నమస్కారం నమస్కారం. తెలుగు వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండగ అనగానే మన తెలుగు వాళ్ళందరం కూడా ఎక్కడెక్కడి నుంచో ఈ పెద్ద పండక్కి మన ఊర్లకు చేరుకుంటాం కదా. చెప్పాలంటే పట్టణాల్లో కంటే సంక్రాంతి అసలు క్రాంతి చూడాలంటే పల్లెల్లోనే అది సాధ్యం. పల్లెల గురించి మాట్లాడుకోగానే పల్లె బతుకు చిత్రాన్ని మార్చిన మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. ఇప్పుడు ఈ సంవత్సరం సంక్రాంతికి మన సొంతూర్లకు వెళ్ళినప్పుడు అయన్నొద్దు పాయింట్కి రా, మీకు ఎక్కడైతే జగనన్న మార్క్ కనబడుతుందో 4 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన బొక్కలా ఉందండి. ఏం నచ్చలేదు మీకు జగన్ గారి పరిపాలన? ఆడే నచ్చలేదు, ఆడు రావడమే నచ్చలేదు. ఏడు నచ్చిన మళ్ళీ ఆడు అంటే ఎంత ఘోరం జరిగిపోయిందిరా. జగనన్న లేకపోవడం వల్ల ఎక్కడైతే మీకు లోటు కనబడుతుందో మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. మన జగనన్న మార్చిన బతుకు చిత్రాన్ని మరొకసారి అందరికీ గుర్తు చేద్దాం. లోపలేం లేదు డొల్లా. మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న. జై జగన్. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. నిజంగా కూటమి ప్రభుత్వం తన ఫెయిల్యూర్ ని ఈ రోజుటికైనా ఒప్పుకొని చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా అంటే లేకి అలగారు రాజకీయ నాయకులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ తిరస్కరించి మూల కూర్చోబెట్టినా సరే జీవితంలో నువ్వింకా మారవా? మారను. ఇంకా కూడా ప్రజల్ని తిమ్మిని బొమ్మిని చేసి అవాస్తవాలు చెప్పి బుడ్డి కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. దానికి బాధ్యులైన వాళ్ళ మీద కేసు పెట్టి లోపల పెడితే కనీసం ఆ కుటుంబాలకి కొంచెంలో కొంచెమైనా ఆరుదల కనిపిస్తుంది. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. అలా కాకుండా ఎంతసేపు తప్పించుకోవటం కోసం క్షమాపణ చెబితే చాలు అని కొత్త కొత్త ఎత్తుగడలతో ఈరోజు గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ఉగ్రవాది పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ఎంత మందిని చంపేశాడో మీకు వివరించే ప్రయత్నం. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. చూడండి, అంటే మా భక్తుల ప్రాణాలకు గాని పేదవాళ్ల ప్రాణాలకు గాని ముఖ్యంగా మహిళలు 5 మంది చనిపోయారు. 6 మందిలో అటు చూడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఎల్జీ పాలిమర్స్ అనే విషవాయుల్లో 13 మందిని చంపేశాడు జగన్మోహన్ రెడ్డి. దీనికి మీరు ఏమంటారు సార్? వాళ్ళ ప్రాణాలకు ఎటువంటి విలువ లేకుండా కేవలం రాజకీయంగా మాట్లాడటం. అదేవిధంగా నాటుసారా తాగిచ్చి 46 మందిని చంపేశాడు జగన్మోహన్ రెడ్డి. వాటినంటారు ప్రభుత్వ హత్యలని చెప్పేసి, దీన్ని ప్రభుత్వ హత్యలని కూడా అనలేము. రాజకీయంగా తప్పించుకోవడం కోసం ఎవరి మీద దుమ్మెత్తిపోయాలని ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు. ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా. మంది ఒప్పుకున్నది వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ఎవరైతే నియమించారో వాళ్ళ వల్ల జరిగిందన్నప్పుడు కూటమి ప్రభుత్వం గెలిచినప్పటి నుంచి పశువులు సరిగ్గా గడ్డి కూడా తినట్లేదు. దీనికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు. ఎందుకు వాళ్ళందరి పేర్ల మీద క్రిమినల్ కేసులు పెట్టట్లేదు? నన్ను ఇక్కడ ఎవరో పూల సొక్క అన్నారో లెక్చర్ వచ్చి అపాలజీ చెప్పేదాకా నేను కూర్చోను. నేను అపాలజీ చెప్పాలా? ఓహో, వాళ్ళెవరు అంటమైంది, నేను అపాలజీ చెప్పటమైంది. ఇది భలే ఉంది అబ్బా. నమస్తే. నమస్కారం అండి. తెలుగు వారికి చాలా సరదా ఇచ్చే పండుగ సంక్రాంతి పండుగ. చాలా గొప్ప పని చేసి సంక్రాంతి పండుగ మాత్రం వచ్చేయాల్సిందే. చెప్పు, డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి. చాలా మంది వచ్చేసి ఉంటారు గ్రామాలకు ఇప్పటికే. వారందరికీ నేను ఒక చిన్న విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. గ్రామ ప్రాంతాలు 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేసినప్పుడు అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. ఎంత చక్కగా అభివృద్ధి చేశారో ఒక్కసారి చూడండి. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. గ్రామంలో ఏదైనా పని ఉంటే ఆ గ్రామంలోనే పరిష్కరించుకోవాలి తప్ప పట్టణాలకు ఎగబాగవలసిన అవసరం లేదనే ఉద్దేశంతో నువ్వు ఏం చేస్తుంటావు? ఐఎమ్ సోషల్ వర్కర్ అంకుల్. ఎవడైనా బాగుంటే అసలు తట్టుకో. అక్కడే సెక్రటేరియట్ వేశారు, అక్కడే వెల్నెస్ సెంటర్ పెట్టారు, అక్కడే ఆర్బీకే పెట్టారు. నాకేం కనపట్టలేదు. పాడుపడిపోయిన బళ్ళన్నింటినీ కూడా అద్భుతంగా బాగు చేసి పిల్లలకు సదుపాయం కల్పించారు. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. మీరు వీటిని చూస్తారు కదా,
చూసినప్పుడు అక్కడికి వెళ్ళి ఒక సెల్ఫీ దిగి బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు లైన్ లో ఉండు. మీరు నేను ఇక్కడ చెప్తున్నటువంటి URL లో #YS జగన్ మార్క్ వేసేసాడు బాగా వేసేసాడు అని మెన్షన్ చేసి దానిలో పోస్ట్ చేయాలని మిమ్మల్ని ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? చూడటం కాదండి మీరు చెయ్యాలంతే.